షాయాజీ షిండే గారు. తెలుగు, మరాఠీ, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి, ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్‌లో యాక్ట్ చేశారు. 2024లో డైరెక్టర్ 'పేట త్రికోట అహో విక్రమార్క' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో షాయాజీ షిండే గారు యాక్ట్ చేశారు. 2024లో 'పారిజాత పర్వం' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో శ్రద్ధ గారు పార్వతి అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ద సింగర్‌గా కూడా పాట పాడారు. నవదీప్ రీసెంట్‌గా చేసిన ఫిలిం 'యాగం'. ఈ మూవీలో యాక్ట్ చేయలేదు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. 2024లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ 'డబుల్ ఇట్స్ స్మార్ట్' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో షాయాజీ షిండే గారు సీబీఐ ఆఫీసర్ చక్రవర్తి అనే క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత శ్రద్ధా దాస్ రీసెంట్‌గానే తెలుగులో 'అర్థం' అన్న మూవీకి సైన్ చేసింది. ఈ మూవీకి కాస్టింగ్ సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. శ్రద్ధా దాస్ లాస్ట్ తెలుగు చేసిన ఫిలిం 'ఏక్ మినీ కథ'. ఈ మూవీ 2024లో 'ఈగల్' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో జై అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. 2024లో డైరెక్టర్ అభిలాష్ 'మా నాన్న సూపర్ హీరో' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో శిలాజీ గారు శ్రీనివాస్ అన్న క్యారెక్టర్‌లో 2022లో 'మావరా జిందగీ' అన్న మూవీ 2021లో శ్రద్ధా దాస్ కన్నడలో 'గట్టిగబ్బా' అన్న మూవీ 3 చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత తను కన్నడలో ఇప్పటివరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. అండ్ 2024లో 'ఆపరేషన్ వాలంటైన్' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో వింగ్స్ కమాండర్ కబీర్ అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. ఈయన ఈ మూవీలో కెమెరా అపీరెన్స్ ఇచ్చారు. షాయాజీ షిండే గారు తెలుగులో లాస్ట్ చేసిన ఫిలిం 'ఫియర్'. ఈ మూవీ తర్వాత 2023లో 'అలా ఇలా ఎలా' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో షాయాజీ గారు అనుకి ఫాదర్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అండ్ 2023లో 'నిరీక్షణ' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీ తర్వాత అండ్ నవదీప్ లాస్ట్‌లో యాక్ట్ చేసిన మూవీ 'లవ్ మౌలి'. ఈ మూవీలో మౌలి అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత